శృతి హాసన్ కేవలం కమల్ హాసన్ వారసురాలు మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మల్టీ టాలెంటెడ్ స్టార్. సౌత్ సహా బాలీవుడ్లోనూ అనతి కాలంలోనే సినిమాలు చేసి అన్ని పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. వ్యక్తిగత జీవితంలోనే శృతి హాసన్ ప్రేమాయణాలు నడపడంలోనూ తక్కువేం కాదని ప్రూఫ్ చేసింది. తొలుత విదేశీయుడు మైకేల్ కోర్స్లేతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. అతడిని పెళ్లాడాలనుకుంది. ఈ క్రమంలో మైకేల్ను డాడ్కు సైతం పరిచయం చేసింది. కానీ ఎందుకనో ఆ బంధం పెళ్లి వరకు దారి తీయలేదు. అటువైపు కొంత గ్యాప్ తీసుకొని ముంబైకి చెందిన శంతన్ను డేటింగ్ చేసింది. తొలి వైఫల్యం నేపథ్యంలో శంతన్ను పెళ్లాడుతుందని అందరూ భావించారు. కానీ ఈ బంధం కూడా మధ్యలోనే వీగిపోయింది. అప్పటి నుంచి అమ్మడు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితం పైన దృష్టి పెట్టింది. సినిమాలు తప్ప మరో ఆలోచన లేకుండా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ గురించి ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ హాసన్ తన గారాల పట్టి కోసం సరైన వరుడిని వెతికే పనిలో పడ్డారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంబంధాలు చూశారని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై చాలా స్పష్టంగా ఉండే కమల్ కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్కు ఇప్పటికే 40 ఏళ్లు నిండాయి. పెళ్లి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమల్ బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ తన మిత్రులు, బంధువుల ద్వారా మంచి సంబంధాలు అన్వేషిస్తున్నారట. బయట కుర్రాడు కంటే తెలిసిన కుర్రాడైతే బాగుంటుందనే క్రమంలో కమల్ హాసన్ తెలిసిన వాళ్ళ ద్వారా పెళ్లి కొడుకును వెతుకుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో కూడా కమల్ హాసన్ చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. వివాహం అనే జీవితంలో కమల్ చాలా కదుపులకు లోనయ్యారు. మొదటి భార్యతో విడాకులు, ఆ తర్వాత నటి గౌతమ్తో రిలేషన్షిప్ వీగిపోవడం తెలిసిందే. ప్రస్తుతం కమల్ కూడా సింగిల్ గానే ఉన్నాడు. సాధారణంగా పెళ్లి విషయంలో కమల్ హాసన్ ఇష్టాలను, స్వేచ్ఛను ఎంతో గౌరవిస్తారు. శృతి హాసన్కి కూడా కమల్ చాలా స్వేచ్ఛను కల్పించారు. ఆ రకంగా శృతి హాసన్ కూడా కొంత జీవితాన్ని ఆస్వాదించింది. కానీ గత అనుభవాల వల్ల కుమార్తెల పెళ్లి విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.